హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10th క్లాస్ హిందీ పేపరు లీక్ అయినట్టు ఈరోజు నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. ఈ ఆర్టికల్లో ఏముందో ఒకసారి నేను చదివిపిస్తాను చూడండి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని జెడ్పీహెచ్ఎస్లోని సెంటర్ కేంద్రంగా మాస్ కాపీయింగ్ జరిగినట్టు సమాచారం. 10th క్లాస్ ఎగ్జామ్స్కి ట్యూస్డే మంగళవారం నాడు హిందీ ఎగ్జామ్ జరిగింది. ఉట్నూరు జెడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రం నుంచి కొంతమంది సిబ్బంది ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను తెల్ల కాగితంపై రాసుకుని బయట తీసుకొచ్చారు. సంబంధిత సబ్జెక్ట్ టీచర్ ఒకరు తన ఇంటి వద్ద వాటికి ఆన్సర్లు రాసిచ్చి విద్యార్థులకు చేరవేశారని తెలుస్తున్నది. ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ టీచరు మైనార్టీ గురుకుల ఉపాధ్యాయుడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ ఆడియో వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్ తెప్పించుకున్నారని, తదుపరి చర్యలు తీసుకుంటారని స్థానిక విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. విద్యాశాఖ తన వద్దనే ఉన్నదని, ఎగ్జామ్స్ని చాలా స్ట్రిక్ట్గా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినా సరే క్షేత్రస్థాయిలో అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. చాలా కేర్లెస్గా ఉంటున్నారు. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్కి 1 day బిఫోర్ చెప్పాను. నేను టీచర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. పార్ట్ బి 75-80% స్కూల్ సెంటర్స్లో పార్ట్ బి మొత్తం చెప్పేస్తానని చెప్పేసి నేను ఒక వీడియో చెప్పాను. నేను అదేవిధంగా ఇక్కడ కూడా అదే సంఘటన ఇప్పుడు రుజువైందనమాట. అయితే ఇప్పుడు ఇలాంటి గంజాయి మొక్కల్ని మొత్తం తీసిపడేయాలి. అసలు మీరు టీచర్ల బ్రోకర్ల మీ బతుకులు చెడ ఇలాంటి వాళ్ళని అసలు డిస్మిస్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.